నేపాల్ స్టూడెంట్స్ ప్రొటెస్టులు చేస్తున్నందుకు వాళ్ళని ఫైర్ చేశారు. దాదాపుగా 19 మంది వరకు పోలీసులు ఫైర్ చేశారని సమాచారం. కానీ అక్కడ వాళ్ళు ప్రొటెస్టులు చేస్తుంది సోషల్ మీడియా బ్యాన్ వల్ల కాదు, వాళ్ళు పోరాటం చేసేది అవినీతి మీద. కానీ అసలైన విషయాన్ని డైవర్ట్ చేయడానికి యూత్ అంతా సోషల్ మీడియా బ్యాన్ వల్ల ప్రొటెస్టులు చేస్తున్నారని ఒక తప్పుడు ప్రచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అక్కడి గవర్నమెంట్. అంతగా సెన్జీలు మరియు యూత్ వాళ్ళు ప్రొటెస్టులు చేయడానికి కారణం అక్కడ పొలిటీషియన్స్ కొడుకులు వేరే దేశం వెళ్లి సకల సుఖాలు అనుభవిస్తున్నారు, కానీ ప్రజలకు కనీస ఉద్యోగాల అవకాశాలు కల్పించడం లేదు. అక్కడ జరిగే అవినీతిని బయట పెట్టేందుకు ప్రభుత్వాన్ని నిలదీసి అడిగినందుకు ఇదంతా జరిగింది. రాజకీయ నాయకుల ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేశారు. ఇది ప్రభుత్వం తెలుసుకొని సరైన రిజిస్ట్రేషన్ లేవని సోషల్ మీడియాని అక్కడ ప్రభుత్వం బ్యాన్ చేసింది. నేపాల్లో ఉన్న యూత్ అండ్ జెన్జీస్ ప్రొటెస్టులు మొదలు పెట్టారు. శాంతియుతంగా ప్రొటెస్టులు చేస్తున్నా కానీ అక్కడ పోలీసులు వారు యూత్ పై ఫైర్ చేసింది. దాదాపు 19 మంది వరకు ఫైర్ చేశారని సమాచారం. ప్రస్తుతం నేపాల్ ప్రధానమంత్రి రాజీనామా చేశాడు. ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.